Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. చూసారా మేఘాలు ఎలా ఉన్నాయో? బ్యూటిఫుల్ గా. మా ఆవిడ కూడా మేఘం లాగా ఉంది. నార్మల్గా సినిమాల్లో మనం చూస్తాం కదండి, చలి ప్రదేశాల్లో హీరోయిన్స్ పాపం షిఫాన్ చీరలు కట్టుకొని డాన్సులు చేస్తారు. ఈ రోజు నా పరిస్థితి ఇంచుమించు అలాగే ఉందన్నమాట. పల్సటి షిఫాన్ సారీ కట్టుకొని. అంటే వెదర్ చాలా చిల్, అంటే కోల్డ్. యాక్చువల్లీ ఈ రోజు బాగుంది. టుడే ద క్లైమేట్ ఇస్ గుడ్ అండి. లేకపోతే మామూలుగా అయితే జాకెట్ లేకుండా బయటికి రాలేకపోతున్నాము. సో ఐ థింక్ దిస్ టుడే ఇస్ వెరీ గుడ్. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి వెళ్లే ముందు ముఖ్యమైన విషయం మీకు చెప్పాలండి. ఏంటంటే మా అమ్మకి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకునంటే మేము ఇప్పుడు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి 18 days అయిపోయింది. ఈ 18 days NM ఫుడ్స్ ఎక్కడ కూడా ఆగకుండా మమ్మీ దగ్గరుండి ప్రతి ఒక్క పికిల్ ఆవిడ దగ్గరుండి పెట్టి ప్రతిదీ చెకింగ్ చేసుకుంటూ ప్యాకింగ్ దగ్గర నుంచి డిస్పాచ్ వరకు ఆవిడ వయసుకి ఆవిడ అంతా నాకు హెల్ప్ చేస్తున్నందుకు, నా వెకేషన్ ఇంత స్మూత్ గా నడుస్తున్నందుకు మమ్మా థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆంటీ, థాంక్యూ సో మచ్. అండ్ ఈ రోజు ఇక్కడ లాస్ట్ టైం కూడా నేను చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ వెజిటబుల్స్ చాలా బాగున్నాయండి ఫ్రెష్గా. సో బీరకాయలు తీసుకున్నాము. మంచిగా మా చెల్లెలు వెళ్ళి ఫ్రెష్గా మన ఇండియన్ ప్రాన్స్ తీసుకొని వచ్చింది. అంత కూర కారం ఇండియా నుంచి తెప్పించుకున్నాము ఇక్కడికి. బీరకాయ రొయ్యలు చేసుకుందాం మంచిగా. అంత వేడన్నంలో బీరకాయ రొయ్యలు వేసుకొని రసం వేసుకొని తింటే ఉంటుంది. ఆహా, నెక్స్ట్ లెవెల్. సో మండిపోతుంది ఇక్కడ. అసలు ఇక్కడ కూడా డామినేట్ చేసి పడేస్తుందండి. నన్ను మాట్లాడనివ్వట్లేదు. మీకు తెలిసిందే కదా. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఇది ఒకటే నిజం. బాగున్నానా అండి? నీకేంటమ్మా, చాలా రోజులకి బట్టలు వేసుకున్న ఫీలింగ్ వస్తుంది. రోజు ఆ ప్యాంట్లు, ఆ టీ షర్ట్లు, ఆ జాకెట్లు చచ్చిపోతున్నాను. ఈ రోజే కొంచెం మన సాంప్రదాయంలో ఉన్నట్టు ఫీలింగ్. దీనికి కూడా ప్రమోషన్ ఉందండి. దీనికి కూడా ప్రమోషన్ ఉందండి. మేము చెప్తాం ఈ బట్టలు ఎక్కడి నుంచి మేము వేసుకున్నాం అనేది. ఇక్కడ కూడా మమ్మల్ని ఎవరు వదిలిపెట్టట్లేదు. డెఫినెట్లీ మీకు చెప్తాము. మా నీలి మేఘాలలో ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. సో వచ్చేసేస్తే మనం ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకుందాం రండి. మన బీరకాయ రొయ్యలకి కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకుందాం. రాసుకోరా. సో డీవైన్ చేసిన ప్రాన్స్, ఇవి ఇండియన్ ప్రాన్స్ అన్నమాట. సో ఇది ఒక 750 grams ఉన్నాయి. ఫ్రెష్ బీరకాయలు. సో మంచిగా 3 ఇంత సైజు బీరకాయలు తీసుకున్నాను. అంటే మన ఊర్లో ఒక 1 kilo అనుకుందాం. ఓకే, ఇక ఎంత బాగున్నాయి కదా వైన్ టొమాటోస్. దీని నుంచి 1.5 టొమాటో వాడదాం. కొత్తిమీర, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, మన ఇంటి కూర కారము, ఉప్పు, పసుపు, కావలసినంత ఆయిల్, 2 పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఆనియన్స్ చాప్ చేసుకుందామండి మనము. సో ఇక్కడ వచ్చేసేసి నేను వైట్ ఆనియన్స్ వాడుతున్నానండి. ఎందుకంటే చాలా పంజెంట్ ఉంటాయన్నమాట మా చెల్లెలు చెప్పింది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినా తను వైట్ ఆనియన్సే వాడుతుంది కాబట్టి మనం అదే వాడుతున్నాము. ఎక్కడైనా సరే అండి, బీరకాయలో మాత్రం చేదుందా లేదా చెక్ చేసుకోండి. లేకపోతే కూర అంతా మొత్తం పాడైపోతుంది అనమాట. ఇప్పుడు మేము యుఎస్లో ఉన్నాం కదా, ఇంకొక 1 month యుఎస్లో ఉంటాం. సో నాకు మీరు కమెంట్స్ ద్వారా అసలు ఏమేమి వీడియోస్ మావి చూడాలనుకుంటున్నారు, ఈ ప్రాంకులు గింకులు కాకుండా కొంచెం ఇంకేదన్నా అంటే హోమ్ టూరు అలాంటివి ఏమేమి చూడాలనుకుంటున్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అప్పుడు దాంట్లో ఏమేమి వీలవుతాయి, ఏంటి కుకింగ్ ఎపిసోడ్స్ అయితే ఏం కుకింగ్ చేయాలి, లేకపోతే ఇంకేదైనా వ్లాగులు అయితే ఎలాంటి వ్లాగులు, నాకు దాంట్లో బాగా నచ్చినవి డెఫినెట్లీ నేను ఇంద్ర చేస్తాను. ఓకేనా? ఫస్ట్ ఒక వైట్ ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేద్దాము. అందరూ మా చెల్లెల ఇంట్లో ప్యాన్స్ అడుగుతున్నారనమాట. యాక్చువల్లీ యుఎస్లో ఉండే వాళ్ళకి చెప్తున్నాను. ఇవన్నీ కూడా తను మార్షల్స్లోనే కొనింది నాకు తెలిసి. సో ఎవరైనా యుఎస్లో ఉండే వాళ్ళైతే ఇలాంటి ఫిష్కి ఇలాంటి ప్యాన్స్ అని యూ విల్ గెట్ ఇన్ మార్షల్స్. ఓకే, నూనె వేసుకుందాము. ఈ స్పూన్ రెస్ట్ని గుర్తుపట్టారా అండి? సేమ్ స్పూన్ రెస్ట్ ఇండియాలో మన ఇంట్లో కూడా ఉందన్నమాట. సో చెల్లెలు ఇక్కడి నుంచి తీసుకొచ్చింది నాకు, మమ్మీకి.
సో ఈసారి ఐఎమ్ ప్లానింగ్ టు క్యారీ సమ్ స్పూన్ రెస్ట్ టు ఇండియా. ఎందుకంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా ఇది ఇస్తే స్టవ్స్ పాడవకుండా ఉంటాయని ప్లాన్ చేస్తున్నాను. లేటెస్ట్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా దొరికితే కొంటా. ఓకే, సో ఫస్ట్ అయితే ఉల్లిపాయ వేసుకుందాం. ఇక్కడ మా ఆయన కంప్లైంట్ చేయడండి, ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్నారు దాంతో. అదే దాని బాబుగాడు అంటే బోల్డ్ ఎప్పుడు అక్కడ అంటాడు ప్లేస్ లేదు మన కిచెన్లో, ప్లేస్ లేదు అని అంటాడు కదా. ఇక్కడ ప్లేసే ప్లేస్. సో ఇక్కడ ఏం కంప్లైంట్ చేయరు. సో ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యే లోపు మనం ఏం చేద్దామంటే బీరకాయలు చక్కగా చాప్ చేసుకుందాం. ఓకే, మనం ఇల్లు కట్టుకుంటే ఇంత పెద్ద కిచెన్ కట్టుకోవాలి కదా. ఇంత పెద్ద కిచెన్ అంటే ఎంత పెద్ద ఫ్లాట్ కొనుక్కోవాలి? కొందాం. సరే ఓకే, సంకల్పం ఉంటే ఏదైనా అవుతుంది అనేది చెప్పారు కదా. ఓకే, 3 bedroom ఇల్లు కొనుక్కొని 2 bedroom ఉంచుకొని ఒక బెడ్రూమ్ కిచెన్ చేసేసుకుంటాను నేను. పెద్ద ప్లానింగే. సో ఇప్పుడు ఇది మూత పెట్టేసేసి కొంచెం సిమ్ చేద్దామండి మీడియం ఫ్లేమ్లో. అండ్ మన బీరకాయని ఇప్పుడు చాప్ చేసేసుకుందాం. మరి చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకోకూడదండి, కొంచెం తగలాలన్నమాట పంటికి. ఓకే, సో చెప్పాను కదండి మీకు ఎపిసోడ్ స్టార్టింగ్లో. అండ్ టుడే ఈరోజు నేను చాలా హాయిగా ఉంది. ఎందుకనంటే చీర కట్టుకున్నాను చాలా రోజుల తర్వాత. సో ఈ శారీ వచ్చేసేసి మా అక్క స్టోర్ లేబుల్ మాత్రికా నుంచి అనమాట. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం ఫుల్. సో ఈ శారీస్ ఇక్కడ యుఎస్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఎలా అనంటే డాలస్లో మా అక్క కూడా వచ్చారనమాట. తను ఒక స్టాల్ పెట్టబోతుందంట. దాని డీటెయిల్స్ కూడా నేను తను కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలియచేస్తాను. అయినా ఎక్కడున్నా సరే మనం కొనుక్కోవచ్చు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేసేస్తే మీరు వాట్సాప్లో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ శారీస్ కొనుక్కోవచ్చు. దీంట్లో సూపర్బ్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఎంత లైట్ వెయిట్ అంటేనండి ఒక పేపర్ వెయిట్ అనమాట. ఇమాజిన్ చేయండి చలిలో నా పరిస్థితి ఎలా ఉందో. సో లేబుల్ మాత్రిక ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నంబర్ రెండు కూడా మీకు స్క్రీన్ మీద వచ్చేస్తాయి. సో దాట్ యూ కెన్ షాప్. సో నేను వేసుకున్న ఈ కుర్తా పైజమా కూడా లేబుల్ మాత్రిక వాళ్ళు డిజైన్ చేసిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీకు కూడా కావాలనుకుంటే మీరు కూడా డిజైన్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ వదిన గారు, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మన ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి. దీనిలో మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటాం అన్నమాట. 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దాని తర్వాత పసుపు. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వేస్తామన్నమాట. సో ఉల్లిపాయలు చూస్తారా, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, అల్లం వెల్లుల్లిపాయ రోల్ అవుతుంది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగాయి కదండి. ఇప్పుడు టొమాటోస్. మీకు తెలుసు కదా టొమాటోస్ మంచిగా ఉడకాలి. సాల్ట్ వేయాలి. కలిపి మూత పెట్టేసేయాలండి మంచిగా. కాసేపు సిమ్ పెడదామండి. మంచిగా టొమాటోలు ఉడికిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. టొమాటోస్ చూసాం మెత్తగా అయిపోయి కదా. వీళ్ళకి అంటే నార్మల్గా అమెరికన్ హోమ్స్లో ఇంత లైట్స్ ఉండవు. మన మీతో వచ్చేసేసి మొత్తం ఫుల్ లైట్స్ పెట్టించుకుంటాం. మన కూర కారం అండి, దీన్ని మించిన స్వర్గం లేదు అసలుకి. మన ఆంధ్ర కూర కారం వేసుకుందాము. చాలా మంది అడుగుతున్నారు కూర కారం ఎలా చేసుకోవాలని. త్వరలో ఎన్ఎం ఫుడ్స్ లో నేను ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత సమ్మర్ లో స్టార్ట్ చేసేస్తానండి. ఎందుకంటే కొంచెం ఎండ కావాలి. మన ఎన్ఎం ఫుడ్స్ కూర కారమే స్టార్ట్ చేసేస్తాను. సో దట్ యూ కెన్ బై. ఓకే, ఇప్పుడు మనము కొంచెం హైలో పెట్టుకొని బీరకాయలు వేసేసుకోవాలి. సో మొన్నండి వంకాయలు తెచ్చుకున్నాము.
వంకాయలు తెచ్చుకొని వంకాయ ఫ్రై చేసుకున్నాం. అబ్బాబ్బాబ్బా ఎంత బాగా ఉడికిపోయిందోనండి. ఆ వంకాయని చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే నేను ఒకరోజు వంకాయలు తీసుకొని వచ్చి ఉల్లికారం వంకాయ చేసుకోవాలనిపించిందండి. సరే గుత్తి వంకాయ కూడా చేసుకున్నప్పుడు మీకు పెడతాను రెసిపీ, ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా ఇలాగ అయిపోయింది కదా, దీంట్లో ఇంకొంచెం ఉప్పు వేద్దామండి. మనం ఇలా కొట్టి దానికి సరిపడానే వేసాను టొమాటోస్కి. సో ఇలా వేసుకుంటే ఇంకా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మూత పెట్టాలండి. నేను నీళ్లు అలాంటివి ఏమి వెయ్యను, ఎందుకంటే బీరకాయలోనే వాటర్ చాలా ఉంటుంది కాబట్టి అదే ఊరుతుంది, మంచిగా చక్కగా ఊరుతాయి నీళ్లు. బీరకాయ ఓన్లీ ఎవ్రీ వెజిటబుల్ హ్యాస్ వాటర్ ఇన్ ఇట్ అనమాట. సో వీలైనంత వరకు వాటర్ వేసి దాన్ని ఇది చేయకుండా దాన్ని అలానే మగ్గ పెడితే మనం సిమ్లో పెడితే అదే వాటర్ రిలీజ్ చేస్తుంది. సో అందుకని మనం ఏం చేద్దాము, మూత పెట్టేసేసి కొంచెం సిమ్ చేద్దాం. ఒక 2-3 నిమిషాలకు ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి, ఓకేనా? చూసా వాటర్ ఎలా వచ్చిందో, అవసరమే లేదు. మా చెల్లెలు నన్ను తిడుతుందండి, వచ్చిన దగ్గర నుంచి నువ్వు కిచెన్లోనే ఉంటున్నావు అని. అంటే నేను అన్నాను, నువ్వు నాకు నేను మిగతా పనులు ఏం చేయను, కిచెన్ మాత్రం నాది, నేనే వంట చేస్తాను చెప్పాను. నాకు బోర్ అండి, లేకపోతే ఏం పని చేయకుండా ఏం చేయాలి మనం? నాకు నేను చూస్తుంటే ఒక సాంగ్ గుర్తొస్తుంది. అందమా అందమా అందనంటే అందమా సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్. నా కోసం ఆ సాంగ్ డాన్స్ చేస్తాను, చిన్న స్టెప్స్. నువ్వు పాడు మరి. అందమా అందమా అందనంటే అందునా చైత్రమా చైత్రమా దిస్ ఇస్ ఫర్ మై వ్యూవర్స్. మన బీరకాయలు సగం పైన కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రొయ్యలు ఉన్నాయి కదా, మంచిగా కడిగి పెట్టుకున్నాను అనమాట. సో ఈ రొయ్యలు మొత్తం దీంట్లో వేసేస్తాం. వేసేసి ఈ రెండు కలిపి దగ్గరికి వస్తే అప్పుడు సూపర్ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తానంటేనండి, కరివేపాకు ఇక్కడ ఆకులు చాలా పెద్దగా ఉన్నాయి, సో అందుకని ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను కరివేపాకుని. సో ఇది కూడా మంచిగా వేసి కలిపి కొంచెం హైలో పెడుతున్నాయి. ఇప్పుడు అన్నిటికీ హీట్ అందాలి కాబట్టి. సో ఇప్పుడు మూత పెట్టేద్దామండి. చక్కగా రొయ్యల నుంచి కూడా వాటర్ బయటకు వస్తుంది, బీరకాయ నుంచి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి రొయ్యల నుంచి కూడా బయటకు వచ్చి అవి ష్రింక్ అవుతాయి. ఆ తర్వాత ఉప్పు కారం సరిపోయిందో చూసుకొని దగ్గరికి ముద్దగా వచ్చిన తర్వాత అప్పుడు కొత్తిమీర వేద్దాం. ఓకే, వెరీ టెంప్టింగ్ అమ్మో. ఈ రొయ్యల సైజ్ చూసావు ఎలా ఉన్నాయో. నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు మన ఊర్లో మనకి చిన్న చితక పెట్టేసేసి ఫస్ట్ క్వాలిటీ అంతా యూఎస్కి ఇలాంటి చోటికంతా పంపించేసేస్తారు. తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? మన ఊర్లో వాళ్ళు ఇలానే చేస్తారని నాకు అర్థమైంది ఇప్పుడు. మీ అందరికీ తెలిసిపోయిందా? ఈ సైజ్ రొయ్యలు మనకు దొరుకుతున్నాయండి, మంచి సరిగ్గా అస్సలు దొరకట్లేదు. ఆ చిన్న చితకానే దొరుకుతాయి మన మొఖానికి. అర్థమైందిగా, మూసుకొనుండు, వెళ్ళొస్తాను. ఇంకా కొంచెం దగ్గర రావాలండి, మంచిగా ఇవ్వాలి. ఇంకొంచెం దగ్గరికి వస్తే బాగుంటుంది అన్నమాట. వేడి వేడి అన్నం, కూర, కారం, రొయ్యలు. అసలు ఈ రొయ్య సైజ్ చూస్తే కన్ను కాలుతుంది, పట్టుకోను. నాకు చాలా నీటిలో ఇక్కడ కూడా నాకు నీటిలో నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. నీటిలో నీళ్ళు వస్తాయా? నోట్లో అన్ని సరిపోయా? రొయ్యలు ఎంత బాగున్నాయను. అవును, అదే చెప్పా కదా, మన ఊర్లో క్వాలిటీ లేకుండా మొత్తం క్వాలిటీ అంతా ఇక్కడికి పంపించేసేటట్టున్నారండి. ఇండియన్ రొయ్యలే మళ్ళీ. కానీ కూర అదిరిపోయిందండి. అసలు మన కూర కారం వేసాం కదా, ఆ టేస్ట్ అండ్ దూదులా ఉన్నాయి. అసలు అది స్పాంజ్ లాగా. ఇది బీరకాయ. సో ఇలాంటి రెసిపీస్ ఇంకా మీకు కావాలి, ప్లస్ యూఎస్లో మేము ఎలాంటి వీడియోస్ చేయాలి అని అనుకుంటే మీరు మా కామెంట్ సెక్షన్లో పెట్టి మేము దాన్ని బట్టి వీడియోస్ని పిక్ చేసుకుంటాం. ఓకేనా? సో అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై బై, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యు ఆల్. సో ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం? చీజ్ పఫ్స్.
చీజ్ పఫ్స్ కాదు, చీజ్ బాల్స్. సో బేసికల్ గా ఇది చైనా ఫోన్ అని చెప్తున్నారు. నీకు తెలియదు మనలేదు. చైనా ఫోన్ కదరా? అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మా చెల్లికి పెడతా, మిగిలితే నీకు పెడతా. అంటే నన్ను పరాయి వాడిగా తీసి పారేసావు అనమాట. ఏమో మరి.